ఇప్పుడు నెక్స్ట్ 2029లో ఒక విషయం చెప్తా చూడండి. 2029లో కూటమి కొనసాగితే గెలవచ్చు, కూటమి కొనసాగకపోతే జగన్ అనే వ్యక్తికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం, ఒక ఇండియన్ సిటిజన్గా మాట్లాడదాం. 2024లో పార్టీలన్నీ కలిసి పోటీ చేశాయి, అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. జగన్ అనే వ్యక్తి నాకు సింగిల్గా ఓట్ షేర్ ఉంటుంది, నేను కలిసి పోటీ చేయను అని చెప్పేసి అన్నారు. ఇక్కడ వ్యక్తులను పక్కన పెడితే 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి వీళ్ళకి వచ్చిన ఓటు శాతం 52% వచ్చింది దగ్గర. కానీ జగన్ ఒక్కడికే 40% ఉంది. ఇక్కడ ప్రజా వ్యతిరేక ఓటు అనేది కూడా ఒకటి ఉంటుంది, అది ఫామ్ అయిపోద్ది 4 years లోపు. ఎవరైనా సరే, ఎట్లాంటి నాయకుడు ఉన్నా సరే ప్రజా వ్యతిరేక ఓటు అనేది ఫామ్ అవుతుంది. అది బలపడినప్పుడు ముగ్గురి కన్నా కూడా జగన్కి ప్లస్ ఏంటంటే ఆటోమేటిక్గా జగన్ వస్తాడు. లేదు వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారు అని చెప్పేసి అంటే వీళ్ళు చేసిన మంచి అనేది ప్రజల్లోకి తీసుకెళ్తే, ప్రజల్లోకి ఎక్కిస్తే మేము చేసామని చెప్పేసి అంటే ముగ్గురికి కలిసి ఉన్నా లేకపోయినా వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అవుతారు, విడిపోయినా కూడా. లేదనుకో జగన్ అనే వ్యక్తికి ప్లస్ పాయింట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కూటమి అనేది చీలికలు అన్న స్టేట్ లెవెల్లో పాలిటిక్స్ పైన ఉంటాయి, అవి గ్రౌండ్ లెవెల్లో వేరే ఉంటాయి అన్న. గ్రామ స్థాయిలో పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర కూటమి అనేది కరెక్ట్గా ఉంటుంది, అందరూ నాయకులు కార్యకర్తలు కలిసి ఉంటారు, జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ గ్రామ స్థాయికి వస్తే మాత్రం అలా ఉండదన్న. మీకు తెలుసో తెలీదో ఊర్లో గ్రామాలు ఎలా ఉంటుంది, ఒక జెడ్పీటీసీ పదవి కానీ ఒక ఎంపీటీసీ పదవి కానీ సర్పంచ్ పదవి కానీ ఎందరో పోటీ ఉంటుంది. అందులో టీడీపీకి ఉంటుంది పోటీ, బీజేపీ వాళ్ళకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది అన్న, నాకు ఒక పదవి కావాలని చెప్పేసి ఎవరికి ఉంటుంది, పదవి మోజు ఎవరికైనా ఉంటుంది, యాస్పిరెంట్స్ చాలా మంది ఉంటారు ఒక దానికోసం. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పదవి, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ సర్పంచ్ దగ్గర 3 పార్టీలు కలిపి ఒకరికే ఎన్నుకోవాలి కాబట్టి ఇక్కడ విభేదాలు అనేవి చాలా క్రియేట్ అవుతాయి గ్రామ స్థాయిలో. కానీ ఇవన్నీ తట్టుకొని నిలబడితే మాత్రం కూటమి అనేది శక్తిగా ఉంటుంది. చెప్పలేమన్నా, 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చూశారు కదన్నా, మళ్ళీ చూడాలని కోరుకున్నారు కదా. కరెక్ట్ అన్న, ఆ రోజుల్లో వెళ్ళిన మనుషులు ఒకటే కదన్నా, అప్పుడు మనుషులే కదన్నా ఇప్పుడు ఉన్నది. అంటే మనకు పూర్వం నుంచి అవే కదా వచ్చేది, ఇప్పుడు కూడా ఉన్నాయి కదన్నా పథకాలు. అవునన్నా అవునన్నా, ఎవరైనా కానీ జనం అనేవాళ్ళు ఎవరైనా కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఓకేనా, ఈ పథకాలు ఇవన్నిటి వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి దెబ్బ పడుతుంది. జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు ఏమన్నారు, పథకాలు ఎక్కువ ఇచ్చారు, నాశనం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన కూడా ఇస్తున్నాడు కదా, నాశనం కావట్లేదా, శీలం కావట్లేదా? కరెక్ట్ అన్న, నేను కాదనట్లేదు. ఇప్పుడు మన స్టేట్ బడ్జెట్ వచ్చేసి అంతకంటే ఎక్కువ ఇస్తున్నారన్న, అది నిజమే అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణము పథకాలు ఇవ్వడం వల్లే ఓడిపోయారని చెప్పేసి జనాలు నాంది చెప్పాలంటే. అతనికి ఉన్న వ్యతిరేకతలో ఒక 50% అదే, పథకాలు ఇచ్చాడు ఎక్కువ అయిపోతుంది, బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అనే మాట వల్ల జగన్ వ్యక్తి ఓడిపోయారు. అందుకు మనం ఎన్నుకుంది చంద్రబాబు గారిని ఎన్నుకున్నాం. అంటే ఎన్నుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎందుకు పథకాలు ఎక్కువైపోతున్నాయి, ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు తప్ప కేవలం ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీరు అన్నది పాయింటే. ఇప్పుడు చూసుకుంటే బడ్జెట్ జగన్ గారు ఉన్నప్పుడేమో ఇంటింటికి 15,000 ఒకరికి ఇస్తే ఇప్పుడు ఇంట్లో ఉన్న అందరికి ఇస్తున్నారు. దీనివల్ల ఒకరి మీద పడేది 4 మీద పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అన్న కరెక్ట్ పాయింటే, సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి దయచేసి ఏమంటే పథకాల మీద కాకుండా ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే జనాలకి అవసరాల మీద చూడండి. పథకాలు వ్యర్థం, అవసరాలు ముద్దు. పథకాలు అనేది వ్యర్థం ఎప్పటికైనా ఇవ్వాలి. ఏది విద్యా వైద్యం ఇవ్వాలి, దాని మీద పథకాలు తీసుకురండి. కొత్త రిఫార్మ్స్ తీసుకురండి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, వైద్య శాఖలో రిఫార్మ్స్ కానీ. అవునన్నా 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 అన్న, ఇక్కడ ఒక 2 ఫ్యాక్టర్స్ మాట్లాడుకోవచ్చు అన్న. మనం చేసింది ప్రతిదీ జనంలోకి వెళ్ళలేకపోవడం వల్ల కూడా ఓడిపోయేది ఒకటి ఉంటుంది. ప్రతిదీ మనం సోషల్ మీడియాలో పెట్టలేకపోవచ్చు, కొన్ని కారణాల వల్ల. కొన్ని పెట్టచ్చు, కొన్ని పెట్టలేకపోవచ్చు. మీరు అన్నది కూడా పాయింట్ అన్న. జగన్ గారు చాలా స్కూల్స్ మార్చారు, కొన్ని కొత్త స్కూల్స్ కట్టించారు, అంతెందుకు కొన్ని హాస్పిటల్స్ ఇవన్నీ కట్టించారు. రూపురేఖలు మారాయి, నాడు నేడు చూసుకుంటే చాలా మారాయి. మనం దాన్ని మిస్టేక్ చేయలేం. కానీ అది జనాలు తెలుసుకోలేకపోయారు అప్పట్లో అని ఒక మాట, అంటే చెప్పుకోలేకపోయారు చూపించుకోలేకపోయారు అని మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా జగన్ గారు అన్నారు అన్నమాట. అలా కూడా కాదన్న, ప్రజా వ్యతిరేకత అనేది చాలా ఎక్కువైంది జగన్ మీద. వాలంటీర్ల వల్ల ఓడిపోయారంటే అన్న, వాలంటీర్ అనే వ్యవస్థ జగన్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కువగా తీసుకొచ్చేసారు. అంటే మనకు కావాల్సిన ఉద్యోగాలు వాలంటీర్లు కాదన్న. అంటే ఒకటి ఆలోచించండి అన్న, వాలంటీర్కి ఇచ్చే జస్ట్ 5,000 అన్న, తప్పుగా అనట్లేదన్న. ఏదైనా కానీ ఒక జాబే.
ఏదైనా మనిషి ఒక పురుష లక్షణం ఏదైనా అంటే ఉద్యోగం అంటారు. అది ఏం చేసినా కూడా 1000 రూపాయలు వచ్చిన ఉద్యోగం అంటారు, 5000 వచ్చిన ఉద్యోగం అంటారు, 1000 రూపాయలు వచ్చిన ఉద్యోగం అంటారు. కానీ వాలంటీర్కి ఇచ్చిన జీవితం 5000. కానీ దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ డిగ్రీలు ఎంబీఏలు చేసిన వాళ్ళే ఉన్నారు దాదాపు అందరూ. ఇక్కడ యువకులకు ఏం పడింది, 5000 వచ్చే జీతానికి నేను డిగ్రీలు ఎంబీలు చేయాలన్నా, ఎందుకు నాకు ఈ వాలంటీర్ ఉద్యోగము? అదే చంద్రబాబు గారు వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేసి నాకు ఏదో ఒక నా విద్యా అర్హత తగ్గట్టు నాకు ఉద్యోగం ఇస్తాడు కదా, కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ నాకు ఎందుకు అని చెప్పి ప్రజా వ్యతిరేకత ఇక్కడ తెచ్చుకున్నాడు వాలంటీర్ దగ్గర అన్నా. అంటే ఇప్పుడు వాలంటీర్ లేరు కదన్నా, తీసేశారు కదన్నా. ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అవునా, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు. యువకులను కూడా చెప్పారు, మేము కూడా వెళ్ళినప్పుడు చెప్పారు ఆ మాట. కానీ అది ప్రాసెస్లో ఉంది. 20 లక్షలు ఇచ్చారో 8 లక్షలు ఇచ్చారో తెలియదు. మొన్న రీసెంట్గా కానిస్టేబుల్ అనేది భర్తీ చేయడం జరిగింది. అంటే అది 23లో ఉన్నది, అది ఇప్పుడు భర్తీ అవ్వడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా కొన్ని వదిలేరు పోస్టులు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కరెక్టేనా? మీరేమన్నారు? వాలంటీర్లను జగన్ 5,000 ఇచ్చారు, మేము వస్తే 10,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎగ్జాక్ట్ అన్న. మీరేమంటున్నారంటే వాలంటీర్లకి అలాగే కొనసాగిస్తాము, తీసేయము, ఆశ చూపించాము, వస్తే మాత్రం 10,000 ఇస్తామని చెప్పేసి వీళ్ళు అన్నారు కూటమి ప్రభుత్వం. కానీ అది పర్మనెంట్ అని చెప్పేసి దాని మీద ఎటువంటి సైన్ లేదు, జీవో పాస్ అవ్వలేదని చెప్పేసి మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నమాట. కాబట్టి అవి ఎలా చెల్లుబాటులోకి వస్తాయన్న అంటే ఒక నకిలీ పేపర్ మీద నేను సంతకం పెడితే అది ఎలా చెల్లుబాటులోకి వస్తుంది అని చెప్పేసి మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అందుకని వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక టెంపరీ వ్యవస్థ, అది పర్మనెంట్గా మేము కొనసాగించలేము, కాబట్టి మేము తీసేస్తామని చెప్పి చెప్పారన్న. దానికి ఆన్సర్ ఇదే అన్న. ఎందుకంటే అది ఒక నకిలీ పేపర్ మీద సంతకం లాంటిది, మేము వాటిని కొనసాగించలేము. కొనసాగిస్తే ఇస్తామని చెప్పేసి అని అన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నమాట. అన్నారు, మీరు అన్నది కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, వాలంటీర్లకు మేము వస్తే మిమ్మల్ని అన్యాయం చేయం, మేము 10,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల వాళ్ళకి తెలీదు ఏం అడగాలి, ఏమి ఇవ్వాలని చెప్పేసి. దాని మీద ఈ నకిలీ పేపర్ మీద సంతకం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. ఎందుకు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ప్రతిపక్ష హోదా లేదు, జస్ట్ ఒక ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి అక్కడ అతనికి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగేది ఏంటి, ప్రతిపక్ష హోదా ఇస్తే ఇలాంటివి చెప్తారు. ఏం తెలియదు అంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మనం పలానా అడగచ్చు, పలానా అడిగే హక్కు ఉంటుంది, మీకు అన్ని ఇస్తారు, సౌకర్యాలు ఇస్తారు, అన్నీ ఉంటాయి. కరెక్ట్ అన్న. అడిగితే ఇచ్చేది కాదు, తెచ్చుకుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా. అడిగితే ఇచ్చేగా తెచ్చుకుంటే వచ్చేది, కానీ తెచ్చుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే అతనికి ప్లస్ అయ్యి ప్రజా సమస్యల మీద మేము పోరాడతాం, ఎండగడతామని చెప్పేసి అంటున్నారన్న. కానీ ఇది భవిష్యత్తులో ఇస్తారో ఇవ్వరో అనేది మనం చెప్పలేమన్నా. ఎందుకంటే అది నాయకుల తీర్మానం, వాళ్ళు చెప్పేది మనం చేస్తామన్నది. కార్యక్రమంలో వైసీపీ పార్టీ సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతుంది ఏంటంటే, మాకు 40% ఓటింగ్ ఉంది కాబట్టి 40% సమయం అడుగుతున్నారు. 40% అంటే అసెంబ్లీ టోటల్ సమయంలో 40% ఓన్లీ వైసీపీకి ఇమ్మన్నారు. అది టెక్నికల్గా సాధ్యం కాదు. కానీ అసెంబ్లీలకు వచ్చి మీరు ఏమైనా అడిగే రైట్స్ మాత్రం వైసీపీ పార్టీకి ప్రధానంగా ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీకి వచ్చిన తర్వాత స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళని ఇరిటేట్ చేయొచ్చు, అవమానించవచ్చు. ఇవన్నీ సాధారణంగా జరిగే ప్రక్రియ. గతంలో ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడున్న జరుగుతాయి, రేపు జరుగుతాయి. వీళ్ళు ఆ విషయాన్ని గవర్నర్ గారికి చెప్పచ్చు, లేదా హైకోర్టులో కూడా పిటిషన్ వేయచ్చు. ఏదైతే ప్రజా సంబంధించిన ఏదైతే రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఫైల్ చేయొచ్చు. కానీ అసలు అసెంబ్లీకే రాకపోవడం అనేది చాలా మైనస్ పాయింట్. పార్టీకి కూడా అది మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంత ఇస్తేనే, సమయం ఇస్తేనే అధికార పార్టీతో సమానంగా మాకు సమయం కావాలి అనేది టెక్నికల్గా ఆల్రెడీ ఇప్పుడు నిన్న కొంతల రామకృష్ణ గారు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే 2-3 జనసేన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే అధికార పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ప్రతిపక్ష బాధ్యత అనేది వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం వల్ల జనసేన పార్టీ ప్రతిపక్ష బాధ్యత తీసుకుందని అనిపిస్తుంది. కాబట్టి టెక్నికల్గా, ప్రాక్టికల్గా వెళ్ళకపోవడం చాలా నష్టం. కానీ వెళ్ళాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మెయిన్ అజెండా ఏంటంటే ప్రజల్లో ఉన్న సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడం, అంటే అధికార పార్టీని అడగడం. సో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా యూరియా గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది. మరి దాని గురించి ఏమైనా అసెంబ్లీలో ప్రస్తావన రావచ్చా? అదే మండలిలో అయితే మాత్రం వైసీపీ పార్టీ చాలా బలంగా, అంటే మండలిలో కొంచెం బడ్జెట్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి మండలిలో కూడా అడుగుతున్నారు. అయితే ప్రధానంగా ఒక విషయం ఏంటంటే, మనకి కేంద్ర బడ్జెట్ పెట్టేదేమో ఫిబ్రవరిలో పెడతారు. మనకి రాష్ట్ర అసెంబ్లీ పెట్టిందేమో మొన్న 24, అంటే ఫిబ్రవరి 24 పెట్టారు. ఒక రాష్ట్ర అసెంబ్లీ కూడా ఈసారి లేట్ అయింది. సుమారుగా 6 నెలల 24 రోజులు అయింది. అంటే 6 నెలలు మించి ఉండకూడదు. ఒక అసెంబ్లీకి ఇంకో అసెంబ్లీకి 6 నెలల గ్యాప్ లోపే పెట్టాలి. ఒక సంవత్సర కాలానికి 3 సార్లు అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. కానీ వీళ్ళు 6 నెలల గ్యాప్ పెరిగిపోయింది. ఇది కూడా లేట్ అయింది.
ఇప్పుడు మనకి ఏదైతే మనకి వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రధానంగా మనకి ఏంటంటే ఇది రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంది. ఏది ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జూన్లో ఇప్పుడు 10 రోజులు అసెంబ్లీ పెడుతున్నారు. జూన్లో ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెడితే ఈ 2 అంశాలు కలిసి వచ్చేవి. ఇప్పుడు రైతులందరూ యూరియా ఇష్యూ మీద ఆ కేంద్రం సమస్య పెట్టిందా, కేంద్రం సరైన సప్లై చేయలేకపోయిందా, లేకపోతే బయట ఆల్రెడీ దళారీ వ్యవస్థ ఎక్కువయ్యి ఈ యూరియా అనేది రైతులకు అందలేదా అనేది తర్వాత. కానీ ఈ వర్షాకాలం ఏదైతే ఉందో అది పోయింది కదా, రైతులు అయితే నష్టపోయారు కదా. అందుకని ఏమంటే కొన్ని రాష్ట్రాల్లో, కేరళలో కూడా ఇలా పెట్టారు, వర్షాకాలం మొదటి వారంలోనే అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఈ ఇంత లాంగ్ అంటే వర్షాకాలం అయిపోయినది పెట్టడం వల్ల ఏమవుతుందంటే రైతుల సమస్యలు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉండదు. కాబట్టి రేపు భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరం అయినా సరే నేను అయ్యన్న పాత్ర గారికి నేను ప్రధానంగా కోరేది ఏంటంటే వర్షాకాలం మొదటి వారంలో అసెంబ్లీ ఏర్పాటు చేయండి. అప్పుడు ఏమైనా రైతుల సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. మరి ఈ సూపర్ 6 గురించి కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి ఏమైనా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందా? అంటే ఇది ప్రధానంగా మనకి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అదేవిధంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే మన బొచ్చే చౌదరి గారు ప్రధానంగా ఆర్పించిందంటే గవర్నమెంట్ ఇల్లు, టిట్కో ఇల్లు. ఈ టిట్కో ఇల్లు మీద ప్రధానంగా డిస్కస్ చేశారు. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ టిట్కో ఇల్లు మీద ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. బయట అంటే అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే బయట మాత్రం ప్రధానంగా డిస్కస్ చేస్తున్నారు. ఈ టిట్కో ఇల్లు ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో కొన్ని శాంక్షన్ అయ్యి ప్రభుత్వం మారిపోయినప్పుడు లబ్ధిదారుల పేర్లు మార్చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడేమో లబ్ధిదారుల పేర్లు ఒకలాగా ఉంటాయి, మళ్ళీ ఈ పేరు రాగానే ఈ పార్టీ రాగానే మళ్ళీ లబ్ధిదారులు మార్చేస్తారు. పార్టీ మారినంత మాత్రాన లబ్ధిదారుల పేర్లు ఎందుకు మారుతాయి? దానివల్ల ఏమవుతుందంటే టిట్కో ఇల్లు, గవర్నమెంట్ ఇల్లు ఎవరికి అందకుండా పోయింది. ఈరోజు సుమారుగా రాజమండ్రిలో, విశాఖపట్నంలో తాచుపాములు, కప్పలు ఇవన్నీ తిరుగుతున్నాయని చెప్పి స్వయంగా సీనియర్ ఎమ్మెల్యే బొచ్చే చౌదరి గారు చెప్తున్నారు. సుమారుగా దానికి ఇంకా అంటే అది కూడా లెక్క అడిగితే సుమారుగా 3600 కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఏవైతే టిట్కో ఇల్లు సంబంధించినవి 3600 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ క్లియరెన్స్ చేసి మొత్తం టిట్కో ఇల్లు మొత్తం పూర్తి చేయాలంటే సుమారుగా 6130 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు అవుతుందని చెప్పారు. అంటే 6000 కోట్లు ఖర్చు పెడితే కానీ రేపు టిట్కో ఇల్లు పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం మారుతున్నప్పుడల్లా లబ్ధిదారులు మార్చడం వల్ల, లేకపోతే ఆ ప్రభుత్వం వీళ్ళు ఆ ప్రభుత్వం చెందిన వ్యక్తులు, ఆ పార్టీకి చెందిన వ్యక్తులు అనే అంశం వల్ల లబ్ధిదారులు అందకపోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం, ప్రజలకి నష్టం. సుమారుగా 11 సంవత్సరాలు 2014లో స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఇల్లు 2014లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు పూర్తిగా లబ్ధిదారులు కానీ 30% మందికి వచ్చినాయి. కాబట్టి ఈ వైఖరి ఏదైతే ఉందో దీన్ని కూడా అసెంబ్లీలో ప్రధానంగా చర్చిస్తున్నారు.